హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి రెసిపీ చాలా సింపుల్గా, క్విక్గా, టేస్టీగా ఉండే రెసిపీ ఒకటి చేయబోతున్నానండి. ఇవాల్టి రెసిపీ క్యాబేజ్ కోఫ్తా. ఈ తీరులో ప్రిపేర్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. క్యాబేజ్ వద్దు అన్న వాళ్ళే అడిగి మరీ చేయించుకు తింటారండి. క్యాబేజ్ కోఫ్తా ఈవినింగ్ పూట స్నాక్స్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఈ క్యాబేజ్తో చేసే కోఫ్తా అనేది మనం బిర్యానీ రైస్లోకైనా తీసుకోవచ్చు, లేదా టిఫిన్స్లలోకైనా చాలా బాగుంటుంది. వైట్ రైస్లోకైనా తీసుకోవచ్చండి. మీరు ఎందులోకి తీసుకున్న క్యాబేజ్ కోఫ్తా అంటే వారేవా అనాల్సిందే అండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో మరి చూసేద్దామా? ఇప్పుడు రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ముందుగా క్యాబేజ్ తీసుకొని సన్నగా తురుముకోవాలండి. మీకు తురమటం కష్టము అనుకుంటే చాకుతోనైనా సన్నగా కట్ చేసేసుకోండి. మనం ఎంత సన్నగా కట్ చేసుకుంటే మనకి బాల్స్ అనేది అంత చక్కగా వస్తాయండి. చూడండి, ఇలా క్యాబేజ్ అనేది చక్కగా తురిమేసుకోవాలండి. మీరు తురుముకుంటేనే చాలా చక్కగా చిన్ని చిన్ని పీసెస్గా వస్తుందండి. అదేవిధంగా ఉల్లిపాయ కూడా కట్ చేసుకోవాలి సన్నగా. ఇప్పుడు ఇందులోకి మన రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. మనం కర్రీలో కూడా సాల్ట్ యాడ్ చేస్తాం కాబట్టి ఇప్పుడు కొద్ది కొద్దిగా వేసుకుంటే సరిపోతుందండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్, ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలండి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏమీ యాడ్ చేయని అవసరం లేదండి. మనం కర్రీ ప్రిపేర్ చేసేటప్పుడు యాడ్ చేస్తాం కాబట్టి ఇప్పుడు యాడ్ చేయని అవసరం లేదండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని చక్కగా ఈ రెండింటిని మిక్స్ చేసేసుకోవాలండి. ఉల్లిపాయని, క్యాబేజీని మనం వేసిన మసాలా పట్టే వరకు చక్కగా ఓసారి బాగా కలియబెట్టేసుకోవాలండి చేతితో. నేను చేస్తున్న ఈ క్యాబేజ్ కోఫ్తాలో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ లేదా గరం మసాలా కానీ యాడ్ చేయట్లేదండి. చక్కగా గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉన్న వాళ్ళు కూడా ఈ కర్రీని తీసుకోవచ్చండి. చాలామంది మసాలాలు ఎక్కువగా యాడ్ చేసిన ఫుడ్ అనేది అవాయిడ్ చేస్తూ ఉంటారు కదండి, అరుగుదల ప్రాబ్లంతో. అలాంటి వాళ్ళు కూడా చక్కగా ఈ కర్రీని తినొచ్చండి. ఇప్పుడు కొద్ది కొద్దిగా శనగపిండి యాడ్ చేసుకుంటూ ముద్దలా కలుపుకోవాలండి. మనకి తడి అనేది ఈ క్యాబేజీలోనే తడి అనేది కాస్త ఎక్కువగానే ఉంటుందండి. కొద్ది కొద్దిగా పిండిని యాడ్ చేసుకుంటూ మనకి బాల్ చుట్టుకోవటానికి వీలు పడేంత వరకు కొద్ది కొద్దిగా పిండి యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి. వాటర్ అనేది అస్సలు ఏమీ యాడ్ చేయని అవసరం లేదండి. మనకి క్యాబేజీలో వచ్చే తడి సరిపోతుందండి పిండి కలుపుకోవటానికి. కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మనకి బాల్ చుట్టడానికి వీలు పడేంత వరకు పిండిని ఇలా చక్కగా మిక్స్ చేసేసుకోవాలండి. చూడండి, మనకి బాల్ చుట్టుకోవటానికి చక్కగా వస్తుంది కదండి. ఇలా వస్తే సరిపోతుందండి. ఇప్పుడు మొత్తం ఒక్కసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న బాల్స్లా చేసేసుకోవాలండి. ఇప్పుడు ఈ క్యాబేజీ మిశ్రమాన్ని మొత్తం ఇలా బాల్స్ చుట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మసాలా కోసం పచ్చి కొబ్బరి కాస్త తీసుకోవాలండి. ఇలా పచ్చి కొబ్బరి తీసుకొని మెత్తని పేస్ట్లా ప్రిపేర్ చేసేసుకోవాలండి. ఈ కొబ్బరి పేస్ట్ అనేది ఈ కర్రీలో చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు వీలు పడితే ఖచ్చితంగా ఈ పచ్చి కొబ్బరి యాడ్ చేసుకోండి. మీకు పచ్చి కొబ్బరి అవైలబుల్లో లేదు అనుకుంటే ఎండు కొబ్బరి అయినా యాడ్ చేసుకోవచ్చండి. ఎండు కొబ్బరి యాడ్ చేయాలంటే మనం డైరెక్ట్గా అలా ఎండు కొబ్బరి మిక్సీ జార్లో యాడ్ చేసామంటే పేస్ట్ అనేది చక్కగా అవ్వదండి, కాస్త బరక అనేది వస్తుందండి. మనకి ఫైన్ పేస్ట్లా ప్రిపేర్ చేసుకున్నప్పుడే ఈ కర్రీకి చాలా రుచిగా ఉంటుందండి. 1 అవర్ పాటు ఎండు కొబ్బరిని నానబెట్టేసుకొని మిక్సీ పట్టుకున్నారంటే మనకి పేస్ట్ అనేది ఫైన్ పేస్ట్లా ప్రిపేర్ అవుతుందండి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. మరీ ఎక్కువగా యాడ్ చేసుకోకండి. మనం ఈ కోఫ్తాని ప్రిపేర్ చేసుకున్న తర్వాత మిగిలిన ఆయిల్తోనే మనం కర్రీ అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న బాల్స్ని ఒక్కొక్కటిగా తీసి ఆయిల్లో యాడ్ చేసేసుకోవాలండి. ఈ బాల్స్ యాడ్ చేసేటప్పుడు ఆయిల్ అనేది మీడియం హీట్ మీద ఉన్నప్పుడు లోపల వరకు చక్కగా వేగుతుందండి. మనకి ఆయిల్ అనేది ఎక్కువ వేడిగా ఉన్నప్పుడు ఈ బాల్స్ యాడ్ చేసామంటే పైన క్రిస్పీగా కలర్ వచ్చేస్తుందండి, బ్లాక్ కలర్లా. లోపల పచ్చి పచ్చిగా పిండిలాగా అలా ఉండిపోతుందండి. ఆయిల్ అనేది ఖచ్చితంగా మీడియం హీట్ మీద ఉన్నప్పుడు ఈ బాల్స్ యాడ్ చేసుకొని సిమ్లో పెట్టేసుకోవాలండి. అప్పుడు చక్కగా పైన మంచి కలర్ వచ్చే విధంగా వేగుతుంది. లోపల కూడా పచ్చిదనం అనేది అస్సలు ఉండదండి. బాగా చక్కగా లోపల కూడా క్రిస్పీగా వేగుతుందండి. ఇలా వేపుకున్న బాల్స్ని ఇప్పుడు పక్కన తీసి పెట్టేసుకోవాలండి. కోఫ్తా ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఈ చిన్న టిప్ అయితే గుర్తుపెట్టుకోండి. వేడి వేడి ఆయిల్లో ఈ కోఫ్తాని యాడ్ చేసామంటే పైన కలర్ వచ్చేస్తుంది, లోపల పిండి పిండిగా ఉంటుందండి.
ఆయిల్ అనేది మీడియం హీట్ మీద ఉన్నప్పుడు మాత్రమే ఈ బాల్స్ యాడ్ చేసుకొని చక్కగా లోపల వరకు కుక్ చేసుకుంటే మనకి లోపల కూడా పచ్చిదనం అనేది అస్సలు ఉండదండి. చూడండి బాల్స్ చూస్తుంటేనే చాలా చక్కగా వేగాయి కదండి. ఇలా చక్కగా పైన కూడా మంచి కలర్ ఉంటుంది, లోపల క్రిస్పీగా వేగుతుందండి. ఇలా వేపుకొని పక్కన పెట్టేసుకుని అదే ఆయిల్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక 1/2 టేబుల్ స్పూన్ సోంపు యాడ్ చేసుకోవాలండి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ యాడ్ చేసుకొని వేపుకోవాలండి. ఇప్పుడు పచ్చిమిర్చి ఒక 2 చీలికలు యాడ్ చేసుకోవాలండి. గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉన్న వాళ్ళైతే ఈ పచ్చిమిర్చిని స్కిప్ చేసేయండి, ఏం పర్లేదండి. మనం పచ్చిమిర్చి యాడ్ చేయకపోయినా పర్వాలేదండి. ఈ కోప్తా కర్రీ అనేది సూపర్ టేస్టీగా ఉంటుందండి. అల్లం వెల్లుల్లి కాస్త కచ్చాబచ్చా నలగొట్టి యాడ్ చేసుకోవాలండి. కొన్ని కర్రీస్కి మనం అల్లం వెల్లుల్లిని కాస్త కచ్చాబచ్చా నలగొట్టి యాడ్ చేసుకుంటేనే భలే రుచిగా ఉంటుందండి. మనం ఫైన్ పేస్ట్లా ప్రిపేర్ చేసేసుకొని యాడ్ చేసుకునే కర్రీస్ కొన్ని ఉంటాయండి. ఈ క్యాబేజ్ కోప్తాకైతే అల్లం వెల్లుల్లిని కాస్త కచ్చాబచ్చా నలగొట్టి యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఓ రెమ్మ కరివేపాకు, మన రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. మనం కోప్తా ప్రిపేర్ చేసేటప్పుడు కూడా సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి మనకి గ్రేవీకి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఓ 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం వేసే ఇంగ్రీడియంట్స్ అంతా కాస్త చూసి యాడ్ చేసుకోండి. మనం ముందుగా కోప్తా ప్రిపేర్ చేసుకున్నప్పుడు కూడా ఈ మసాలాలన్నీ యాడ్ చేసాం కాబట్టి చక్కగా ఇప్పుడు ఓ 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి. చక్కగా ఇలా ఉల్లిపాయ మగ్గిన తర్వాత ఇందులో ఒక 2 పెద్ద సైజు టమోటాలు సన్నగా తురుముకొని యాడ్ చేసుకోవాలండి. చక్కగా పండిన టమోటాలు తీసుకుంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం వేసిన టమోటా కూడా చక్కగా మగ్గించేసుకోవాలండి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునే కర్రీ అండి. చక్కగా మనం వేసిన టమాటో కూడా మగ్గించుకొని ఆయిల్ పైకి వచ్చే వరకు మగ్గించేసుకోవాలండి. చూడండి చక్కగా ఇలా టమోటా కూడా మగ్గిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టి ఉంచుకున్న పచ్చి కొబ్బరి పేస్ట్ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలండి. ఖచ్చితంగా ఈ పచ్చి కొబ్బరి అనేది ఫైన్ పేస్ట్లా ప్రిపేర్ చేసుకోవాలండి. పలుకు అనేది అస్సలు ఉండకూడదండి. అప్పుడే మనకి గ్రేవీ అనేది చిక్కగాను ఉంటుంది, రుచి కూడా చాలా బాగుంటుందండి. మనం ఇందులో గసగసాలు పేస్ట్ కూడా ఏమీ యాడ్ చేయని అవసరం లేదండి. పచ్చి కొబ్బరి ఫైన్ పేస్ట్లా ప్రిపేర్ చేసుకుని యాడ్ చేసుకుంటే మనకి గ్రేవీ అనేది చిక్కదనంతో పాటు రుచి కూడా సూపర్గా వస్తుంది. చక్కగా ఈ పచ్చి కొబ్బరి పేస్ట్ కూడా పచ్చి వాసన పోయే వరకు వేపుకోవాలండి. ఆయిల్ పైకి వచ్చే వరకు ఇలా చక్కగా మగ్గించుకున్న తర్వాత ఓ 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలండి. ఒక 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకోవాలండి. ఒక 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మసాలా పౌడర్స్ యాడ్ చేసుకున్న తర్వాత మరొక్కసారి మొత్తం మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలండి. మనం వేసిన మసాలా పౌడర్స్ కూడా ఇందులో కలిసి పచ్చివాసన పోయే వరకు మరొక 1 మినిట్ పాటు వేపుకోవాలండి. చాలామంది క్యాబేజ్ అంటే ఇష్టపడరండి. ఈ క్యాబేజ్ అనేది ఎలా చేసి పెట్టినా పిల్లలు అస్సలు తీసుకోరు కదండి. అలాంటి వాళ్లకు ఇలా క్యాబేజ్ కోప్తా ప్రిపేర్ చేసి పెట్టారంటే మళ్ళీ మళ్ళీ అడిగి మరీ చేయించుకు తింటారండి. లంచ్ బాక్సెస్ కూడా ఈ క్యాబేజ్ కోప్తా అనేది పిల్లలకు ప్రిపేర్ చేసి పెట్టారంటే లంచ్ బాక్స్ మొత్తం ఖాళీ చేసుకుని వస్తారండి. ఇలా మనం వేసిన మసాలాలంతా పచ్చివాసన పోయే వరకు వేపుకున్న తర్వాత గ్రేవీకి మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. మీరు ఎంత క్వాంటిటీ చేస్తున్నారో దాన్ని బట్టి వాటర్ అనేది యాడ్ చేసుకోండి. గ్రేవీ అనేది కాస్త ఉడికించుకున్న తర్వాత బాగా చిక్కగా వస్తుంది కాబట్టి వాటర్ అనేది కాస్త చూసి యాడ్ చేసుకోండి. ఇలా వాటర్ యాడ్ చేసి ఒక్కసారి మొత్తం మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న క్యాబేజ్ కోప్తా ఉంది కదండి, ఇప్పుడు ఆ బాల్స్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. కర్రీ ప్రాసెస్ అయితే చాలా సింపుల్గా ఉంటుందండి. రుచి చూసారంటే అస్సలు విడిచిపెట్టరండి. మరి మీరు కూడా ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. చక్కగా మనం ఈ బాల్స్ యాడ్ చేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఐ ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ ఉడికించుకుంటే మనకి గ్రేవీ అనేది బాగా దగ్గర పడిపోతుందండి. ఈ కోప్తా అనేది మనం గ్రేవీలో యాడ్ చేసిన తరువాత బాగా పీల్చేసుకుంటుందండి. గ్రేవీ కూడా బాగా దగ్గర పడిపోతుందండి. కొద్దిగా వాటర్ కంటెంట్ ఉన్నప్పుడే మనం స్టవ్ కట్టేసుకోవాలండి. పూర్తిగా చల్లారిన తర్వాత ఈ కోప్తా మనకి గ్రేవీని పీల్చేసుకొని కాస్త గ్రేవీ అనేది తగ్గుతుందండి. కాస్త కొత్తిమీర యాడ్ చేసుకోవాలండి. అదేవిధంగా కొద్దిగా కసూరి మేతి ఉంటే యాడ్ చేసుకుంటే సువాసనతో పాటు రుచి కూడా చాలా బాగుంటుందండి.
ఇప్పుడు ఒక్కసారి మొత్తం మిక్స్ చేసుకొని పూర్తిగా స్టవ్ కట్టేసి సర్వ్ చేసుకున్నామంటే ఎంతో రుచికరమైన క్యాబేజ్ కోఫ్తా రెడీ అయిపోయిందండి. క్యాబేజ్ తినని వాళ్లకు ఈ తీరులో ఓసారి కోఫ్తా ప్రిపేర్ చేసి పెట్టి చూడండి, భలే రుచిగా ఉంటుందండి. మరి పిల్లలు అయితే అస్సలు విడిచిపెట్టారండి, చాలా ఇష్టంగా తింటారండి. ఈ క్యాబేజ్ కోఫ్తా మనం స్నాక్స్గా అయినా ఈవినింగ్ పూట పిల్లలకు చేసి పెట్టచ్చండి. గ్రేవీ ప్రిపేర్ చేయకుండా కోఫ్తా మాత్రం ప్రిపేర్ చేసుకుని క్యాబేజ్ కోఫ్తా పిల్లలకు పెట్టారంటే హెల్త్ కూడా చాలా మంచిదండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ క్యాబేజ్ కోఫ్తా మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి, ఎంజాయ్ చేయండి. మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.